విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో మిమ్మల్ని మరి అదేవిధంగా ఇప్పుడు నేను పెన్నుర్తిలో స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి అదేవిధంగా ఇక్కడ మీరు అందరూ ఎలాగ ఆదరించారో 30 సంవత్సరాల నుంచి అదేవిధంగా అక్కడ ప్రెస్ సోదరులు కూడా అదే మాదిరిగా నన్ను అందరూ ఆదరిస్తున్నారు. నేను ప్రచారంలోకి ఆల్రెడీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ తాలూకా ఈ 30 సంవత్సరాల్లో నేను అక్కడ చేసిన సేవలు గతంలో హాస్పిటల్ పెట్టడం కానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్విరామంగా రామరాజు గారు సత్యనారాయణ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను మొన్న ఉగాది రోజున సడన్గా ముహూర్తం పెట్టడం వల్ల సంపదనాయక టెంపుల్ దగ్గర మా యొక్క ఇండిపెండెంట్ కూడా ఒక జెండా, ఒక ఎజెండా, ఒక మేనిఫెస్టో ఉంటుంది. దాని మాదిరిగానే ఈ జెండా ఆవిష్కరణ అలాగే ఈ కండువాలు కానీ విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలకి రాటు తేరిన పెందుర్తి నియోజకవర్గంలో పెద్దలు దోనరావు సత్యనారాయణ గారు, ఎస్ఆర్ సప్పలనాయుడు గారు, గుడివాడ గురునాథరావు గారు అనేక మంది ఎమ్మెల్యేలు తయారు చేసిన ఘనత స్వర్గీయ ద్రోణరాజు గారు, ఎస్ఆర్ సప్పలనాయుడు గారు. అదే గ్రామం నుంచి పెందుర్తి నియోజకవర్గం నుంచి నేను మళ్ళీ పాత తరం నాయకులు గుర్తు చేస్తూ పాత రాజకీయాలు తీసుకొచ్చే విధంగా ఏదైతే అప్పుడు నాయకులు రాజకీయాలు చేశారో అటువంటి రాజకీయాలు చేయడానికి నేను ఈవేళ శ్రీకారం చుట్టానని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అనేక గ్రామాల్లో ఆ నాయకులు వెళ్ళే తీరుని బట్టే నేను అదే తీరులో గత 10 రోజులుగా ప్రతి ఇంటికి వెళ్ళి నేను మా మిస్సెస్ ఆవిడ ఒక పక్క బొట్టు కార్యక్రమం ప్రతి విలేజ్లో ఇంటింటికి వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గుంటూరు నరసరావు గారు, మీ అన్నదమ్ముడు, మీ అబ్బాయి అనే విధంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పక్క ప్రతి గ్రామంలోనూ నాకు హితులు సన్నిహితులు నేను చేస్తున్న సేవలు గుర్తించి బాబు నువ్వు నిలబడితే మేము ఇంకో పార్టీకి ఓటు వేయం, ఇది మన పార్టీ, మీరు గెలాలి, ఇక్కడ మీరు మామూలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు కానీ హాస్పిటల్ పెట్టి సేవలు చేస్తున్నది కానీ మేమన్నీ వినియోగించుకున్నాం. మిమ్మల్ని ఈసారి తప్పకుండా ఎవరు వచ్చినా సరే ఎక్కడి నుంచి వచ్చినా మీకే ఓటేస్తాం అనే ఒక శపథం చేసి మీరు మాకేమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు, ప్రతి ఊరు వెళ్ళేప్పుడల్లా మేము మీకు అన్ని సాధన సాధకాలు మేము పలికి మా సొంత ఖర్చులతో మిమ్మల్ని గెలిపించుకునే స్థాయిని మేము తీసుకొస్తామని చెప్పి ఆనాటి దోనరావు సత్యనారాయణ గారికి ఏదైతే మాట్లాడారో అదే మాటలు నా చెవిలో వినిపించేవి కూడా. దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు పోతున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాం.